కమ్మనైన అమ్మ భాష తెలుగు భాష సంస్కృతిని పరిరక్షించేందుకు వరంగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు. భాషకు భావి వారసులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా సాగుతున్నారు. మాతృభాషపై మక్కువ కలిగేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందడుగేస్తున్నారు. అచ్చు తెలుగుదనం ఉట్టిపడే ఈ ప్రభుత్వ పాఠశాల వరంగల్ జిల్లా బచ్చన్నపేటలోనిది. ఉదయం వందే మాతర గీతంతో పాటు తెలుగు సూక్తులు, నీతి వాక్యాల ఉచ్చారణతో పాఠశాల దినచర్య ప్రారంభమవుతుంది. విద్యార్థులు దేశభక్తి గేయాలు, సాహిత్య ప్రక్రియను అలవోకగా నేర్చుకునేలా కృత్యాధార పద్ధతుల్ని వినియోగిస్తున్నారు. కవి పరిచయం, అర్థాలు, వ్యాకరణాంశాలపై పట్టు సాధించేందుకు అర్ధపుష్పం, పదపుష్పం పేరిట చిత్రాలు గీస్తున్నారు. పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థిని కదిలించినా తేనెలోలికే తెలుగు పాటలే వినిపిస్తాయి. తెలుగు పలుకు తీయదేనియ చినుకు పలికినంత రుచుల నొలుకుచుండు వదలకుండ నేర్చి వర్ధిల్లుడవనిపై బుడుగులార చిట్టి పిడుగులారా. విన్నాను అమ్మఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు. భారతాన్ని తెనిగించిన నన్నయ్య తిక్కన ఎర్రన భక్తి గాథల పోతన తెలుగు సామెతల వేమన. సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృతరాశి, కన్నడంబులోని కస్తూరి వాసన కలసిపోయే తేట తెలుగునందు. మన తెలుగు భాష కమ్మనైన భాష. అంటే సంస్కృతం, కన్నడం, తమిళ అన్ని భాషలకెల్లా మనకు మాధుర్యంగా అనిపిస్తుంది. మనం తరగతుల్లో కూడా తెలుగు భాషను చాలా చక్కగా నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మన మాతృభాష కాబట్టి. మాతృభాష అంటే తల్లి భాషతో సమానం. మా తెలుగు ఉపాధ్యాయులు మాపై ప్రేమను చూపిస్తూ తెలుగు పట్ల మాకు ఆసక్తిని పెంచుతూ చెప్తున్నారు. బచ్చన్నపేట పాఠశాల తరగతి గదులు తెలుగు భాషా విశేషాలు, చక్కని సూక్తుల సమాహారాలతో దర్శనమిస్తాయి. ఓ చోట సరిగమల పద్యం, మరో గదిలో ఏకాక్షర, నిష్ట్యం పద్యాలు ఆలోచింపజేస్తాయి. విద్యార్థుల హాజరు, సెలవు పత్రాలు తెలుగులోనే రాసేలా నిబంధనలు విధించుకున్నారు.